భీమవరంలో హేమంత్, నాగమణి అనే ఇద్దరు ప్రేమించుకున్నారు. అయితే వాళ్ళిద్దరి మధ్య ఏదో తగాదా వచ్చింది. విడిపోయి ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పిన సంబంధాలు చేసుకుని ఎవరి పెళ్ళిళ్ళు వాళ్ళు చేసుకున్నారు. పెళ్ళిళ్ళు అయ్యి 3 నెలలే అయింది. అయితే ఈ నాగమణి అనే అమ్మాయి భర్తతోటి తగాదాలు అయ్యి పుట్టింట్లో ఉంటుంది. భర్తతో చిన్న చిన్న గొడవలు జరుగుతున్నాయి. అయితే ఈ హేమంత్కి ఆ విషయం తెలిసి ఆ అమ్మాయిని వేధించడం మొదలుపెట్టాడు. ఎలాగా నీ భర్త వదిలేశాడు కదా, నీ భర్తతో తగువులు అవుతున్నాయి కదా, ఇంకా నువ్వు నా దగ్గరికి వచ్చేసి నేను నా భార్యని నిన్ను ఇద్దరిని చూసుకుంటాను, మన ఇద్దరం ఆల్రెడీ ప్రేమించుకున్నాం కదా, నువ్వంటే నాకు ఇష్టమని ఈ అమ్మాయి వెనకాల పడ్డం మొదలుపెట్టాడు. ఆ అమ్మాయి ఒప్పుకోలేదు. అయితే నిన్న వెళ్ళి ఆ అమ్మాయి గొంతు కోసేశాడు. చూసారండి, ఎప్పుడు ఈ అక్రమ సంబంధాలు పెట్టుకోవద్దు, ఈ ప్రేమ వ్యవహారాలు పెట్టుకోకండి, మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వరు అని ఎంత చెప్పినా కూడా ఈ ఆడవాళ్ళు వినరు. ఇప్పుడు చూసారా, చేసుకున్న భర్త వదిలేశాడు, ఇక్కడ ప్రేమించిన వాడు వీడు గొంతు కోసేశాడు. పైగా వీడికి పెళ్ళయింది, భార్య ఉంది. ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి చెప్పండి? ఈ ఆడవాళ్ళు అసలు తక్కువ ఆడవాళ్ళ? జీవితాలను ఎందుకు ఇలా సర్వనాశనం చేసుకుంటారు? ఊళ్ళో అంతా పరుగు పోయిందా? ఇప్పుడు ఆ చేసుకున్న భర్త కూడా ఇప్పుడు వదిలేస్తాడు కదా ఈ అమ్మాయిని. అక్రమ సంబంధాల వల్ల బతుకులు రోడ్డు మీదకి వచ్చేస్తున్నాయి.